రాష్ట్రంలో సడన్ గా వెదర్ చేంజ్ అయింది. ఆవర్తన ద్రోణికి క్యుములోనింబస్ ప్రభావం కూడా తోడవడంతో రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. ఉదయం కాస్త ఎండగా అనిపించినా సాయంత్రానికి వెదర్ కూల్ గా మారిపోతోంది. నిన్న సాయంత్రంలాగే ఇవాళ కూడా రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ లో భారీ వర్షం కురిసింది. ఇక మెదక్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. సిటీలోనూ ఫుల్ గా రెయిన్ పడుతోంది. ఈసీఐఎల్ కీసర్తో పాటు మేడ్చల్లోనూ భారీ వర్షం పడుతోంది. ఇక సిటీలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. మేఘాలు కమ్ముకోవడంతో సిటీ ఒక్కసారిగా చీకటిమయమైంది. అక్కడక్కడ జల్లులు కురుస్తున్నాయి. ఆవర్తన ద్రోణికి క్యుములోనింబస్ ప్రభావం కూడా తోడవడంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఉదయం కాస్త ఎండగా అనిపించినా సాయంత్రానికి వెదర్ అంతా కూల్ గా మారిపోతోంది. నిన్న సాయంత్రంలాగే ఇవాళ కూడా రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ లో భారీ వర్షం కురిసింది. ఇక మెదక్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. సిటీలో ఫుల్ గా రెయిన్ పడుతోంది. ఈజీఐఎల్ కీసర్తో పాటు మేడ్చల్లోనూ భారీ వర్షం పడుతోంది. ఇక సిటీలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. మేఘాలు కమ్ముకోవడంతో సిటీ ఒక్కసారిగా చీకటిమయమైంది. అక్కడక్కడ జల్లులు కూడా కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో రెండో రోజు కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి వెదర్ పూర్తిగా మారిపోయింది. వర్షానికి వడగండ్లు ఈదురుగాలులు తోడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో వర్షాలపై మా ప్రతినిధి వెంకటేష్ అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఇప్పుడు కరీంనగర్ లో వర్షం ఎలా పడుతోంది? ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? ఈ రోజు కూడా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు రామడుగు, గంగాధర, ఆ తర్వాత ఇటు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఉస్నాబాద్, చిగురుమామిడి, ఈ కోహిడ మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నము 3:30 తర్వాత ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకొని ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గంగాధర మండలంలోనైతే వడగళ్లు పడ్డాయి. అక్కడ కొద్దిగా మన రామడుగు మార్కెట్ యార్డ్ లో ఉన్న కొద్ది ధాన్యం కూడా తడిసినట్టుగా మనకు సమాచారం అందింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే కొడిమ్యాల ఇటువైపు మన మామిడికాయలు రాలిపోయాయి. నిన్న కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున మామిడికాయలు రాలగా ఇలా మిగిలిన కొద్దిపాటి చెట్ల కూడా కాయలు రాలినట్టు కూడా రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా గత వారం 10 రోజుల నుంచి కూడా 4-5 సార్లు ఇట్లాంటి భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతోటి కరీంనగర్ జిల్లా రైతులు ప్రతి ఏటా కూడా ఇట్లాంటి నష్టాలు చవి చూస్తూనే ఉన్నారు. ఓవైపు కరువుకు తోడు చేతికి అంది వచ్చిన కొద్దిపాటి పంటలు కూడా నష్టం కావడం రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మామిడి రైతులు, కరీంనగర్ జిల్లా మామిడి పంటకు చాలా ప్రసిద్ధి. ఇత్యాల, కొరుట్ల, మెట్పల్లి, తర్వాత ఇటు ఉస్నాబాద్, మానకొండ మండలంలో పెద్ద ఎత్తున దాదాపు 76,000 ఎకరాల మామిడి తోటలున్నాయి. ఈసారి మామిడి పూత కూడా చాలా తక్కువగా వచ్చింది. మన శీతాకాలంలో సరైన చలి లేక అప్పుడు కూడా వేసవి వాతావరణం కనిపించే వాతావరణంతో కొద్దిపాటి పూత వచ్చింది. ఆ వచ్చిన పూతకు వచ్చిన కాయలు కూడా ఈ అకాల వర్షాలు, ఈదురుగాలు, వడగళ్ల వానతోటి పెద్ద ఎత్తున రాలిపోయాయి. చెట్ల కొమ్మలు కూడా విరిగిపోయాయి. అదేవిధంగా అటువైపు చూస్తే నువ్వుల పంట కావచ్చు, సజ్జ పంట కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ముఖ్యంగా ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మిగతా చోట్ల వరి పంట చేసిన రైతులకు కూడా ఇప్పుడు కోత దశలో ఉంది. కోత దశకు వచ్చిన వరి ధాన్యం కూడా నిన్న మొన్న కురిసిన వర్షాలకు కూడా వరి ధాన్యం నీలరాలిపోయింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో కావచ్చు, ఐకేపీ సెంటర్లో కావచ్చు, కొనుగోలు కోసం అమ్మకం వచ్చిన ధాన్యం కూడా తడిసిపోయి పెద్ద ఎత్తున రైతులకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించిన వర్షం చూసుకుంటే నిన్నటితో పోలిస్తే ఈదురుగాల్లో కాస్త తక్కువగా ఉండడం వల్ల పెద్ద నష్టం సంభవించలేదని చెప్పొచ్చు. కానీ పెద్ద ఎత్తున వర్షం అయితే కురిసింది. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు కూడా పడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాలు లేక ఎండవేయడంతో తప్పిస్తున్న జనాలకు ఈ వర్షాలు కొద్దిగా ఊరట కలిగిస్తున్నా, రైతులకు మాత్రం పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తున్న యశోద. కరీంనగర్ జిల్లాలో ఈ వర్షం రేపు కూడా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ రేపు కూడా ఇలాంటి వర్షాలు అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. యశోద, వెంకటేష్, ప్రస్తుతం వెదర్ ఎలా ఉంది? మనకు రైతులకు సంబంధించిన పరిస్థితి చూసుకుంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే నిన్న ఉస్నాబాద్, మానకొండూరు మండలాల్లో పెద్ద ఎత్తున చెట్లు, కరెంటు స్తంభాలు ఇరిగిపోయినాయి. ఈ రోజు కూడా గాలి దుమారానికి ముందుగానే ఎందుకైనా మంచిదని కరెంటు శాఖ విద్యుత్ సరఫరా అయితే నిలిపేసింది. వర్షాలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందో విద్యుత్ శాఖ ఇప్పటికే చెట్లు కొట్టడం కానీ, మండలు విరిగి కరెంటు తీగలపై పడే చోట్ల ఒక డ్రైవ్ తీసుకొని కరెంటు తీగల మీద చెట్టు పడకుండా ఎంత చర్యలు తీసుకున్నా కూడా అక్కడక్కడ నష్టం ఉంది. చేసేదా ఈ రోజు అయితే ఇంకా వర్షం కురుస్తుంది. కరీంనగర్ తో పాటు ఉస్నాబాద్ లో కానీ, హుజరాబాద్ లో కానీ ఇటు చుట్టుపక్కల ఇంకా వర్షం భారీ ఎత్తున పడుతోంది. చేసేదా. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.